కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయం నేడు తెరుచుకుంది. తొలి రోజు 30,000 మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసులు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో నేతలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉజ్వల యోజన వంటి స్కీమ్లతో ప్రజలు ఏటా ₹20,000 కోట్లు ఆదా చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్తో రోగాలు తగ్గాయని, గ్రామీణ కుటుంబాలకు ₹50,000 చొప్పున మిగులుతున్నాయని తెలిపారు. దేశంలో తొలిసారిగా 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీరు అందుతుందని WHO పేర్కొందన్నారు. ఏబీవీపీ చెలో బాసర ట్రిపుల్-ఐటీ ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఆందోళనలో భాగంగా రైలు కాచిగూడ నుంచి బాసర వెళ్తున్న ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ 20 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధ్యాత్మిక నగరం వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు శుక్రవారం రాత్రి వైభవంగా జరిగాయి. రంగురంగుల క్రాకర్స్, దీపాల వెలుగులో అక్కడి ఘాట్లన్నీ వెలిగిపోయాయి. హిందూ పండుగలో ముఖ్యమైన దేవ్ దీపావళిని కార్తీక పౌర్ణమి రోజు వారణాసిలో వైభవంగా జరుపుకుంటారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వాములు దీక్ష విరమణకు భారీగా ధర్మశాస్త్ర సమక్షానికి చేరుకుంటున్నారు. వార్షిక మండల మకర విలక్కు పండుగ సందర్భంగా నిన్నటి నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. భీమ్గల్లోని లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామివారి దర్శనానికి రాగా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు.